సాబుదానా కిచిడి చేస్తున్నా నేను. ఇగో సాబుదానాలు ముందు రోజే మంచిగా కడుక్కొని 3 సార్లు కడుక్కొని నానబెట్టుకోవాలి. ఎలా నానబెట్టుకోవాలంటే ఈ 3 సార్లు కడిగిన తర్వాత మొత్తం ఇది మునిగే వరకు వాటర్ పోసి అట్లనే ఉంచాలి, ఎక్కువ పోయద్దు. తెల్లారి వరకు ఇట్లా పొడి పొడి అవుతాయి. అందులోకి కిచిడీకి 2 బంగాళదుంపలు మీడియం సైజు 2 బంగాళదుంపలు కట్ చేసుకున్న, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఇంకో పల్లీలు ఎక్కువనే పడతాయి, కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. పల్లీలు ఫస్ట్ వేయించుకోవాలి. ఫస్ట్ మంట మీడియంలో పెట్టుకొని వేగితే లోపల వరకు మంచిగా వేగుతాయి పల్లీలు. పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకొని కూడా వేసుకుంటారు కొందరు, నేనైతే కట్ చేసి వేసుకుంటున్నా. నేను 3 పావుల నూనె వేసుకున్నా. ఆవాలు, జీలకర్ర, కొంచెం శనగపప్పు, కొంచెం మినపప్పు. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డలు, ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. ఆలుగడ్డలు మీడియంగా సన్నం కట్ చేసుకోవాలి. సన్న మంట మీద కొంచెం ఉడికించుకోవాలి, తొందరగానే ఉడుకుతాయి ఆలుగడ్డలు. కొంచెం పసుపు, పల్లీలు గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా కచ్చా పచ్చా, మెత్తగా పౌడర్ చేసుకోవద్దు. ఈ ఆలుగడ్డలు వేగిపోయినవి. ఇప్పుడు సాబుదానాలు వేసుకోవాలి, మనం నానబెట్టుకున్న సాబుదానాలు వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. నేను ఆలుగడ్డలు వేగేటప్పుడు కొంచెం వేసుకున్నా సాల్ట్, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకున్నా. సన్న మంట మీద మూత పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయితే సన్న మంట మీద పెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం పల్లి పొడి కచ్చా పచ్చా చేసుకోవాలి కదా, మొత్తం వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి గుమగుమలాడే బ్రేక్ఫాస్ట్
సాబుదానా కిచడి రెడీ.